వంటగదిలో వాస్తు దోషమా కూల్చకుండానే. ఈ చిన్న టిప్స్ తో దోషాన్ని ఇలా తొలగించండి. ఇంటికి వంటగది నుంచి శక్తి లభిస్తుంది కనుక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అతి ముఖ్యమైన ప్రదేశంగా వంటగదిని పరిగణిస్తారు. హిందువుల మత విశ్వాసం ప్రకారం అన్నపూర్ణ దేవి వంటగదిలో నివసిస్తుంది కనుక వంటగదికి సంబంధించిన ప్రత్యేక నియమాలు వాస్తు శాస్త్రంలో ఇవ్వబడ్డాయి. తప్పు దిశ, వస్తువుల నిర్వహణతో వంటగదిలో వాస్తు లోపాలు తలెత్తుతాయి. అయితే ఇటువంటి వాస్తు లోపాన్ని కూల్చివేయకుండానే చిన్న చిన్న పరిహారాల ద్వారా సరిదిద్దుకోవచ్చు. వంటగదిలోని వాస్తు లోపాన్ని కూల్చివేయకుండానే ఎలా సరిదిద్దవచ్చునో తెలుసుకుందాం. కూల్చివేయకుండానే వంటగదిలోని వాస్తు దోషాన్ని ఎలా తొలగించాలంటే, ఇంట్లో వంటగది తప్పు దిశలో ఉంటే వాస్తు దోషాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వంటగది వాస్తు దోషాన్ని తొలగించడానికి అగ్ని కోణంలో అంటే ఆగ్నేయ దిశలో ఎరుపు బల్బును ఉంచండి. ఉదయం, సాయంత్రం ఈ బల్బును వెలిగించండి. ఇలా చేయడం వల్ల వంటగది వాస్తు దోషం తొలగిపోతుందని నమ్ముతారు. వంటగది ప్రధాన ద్వారం ముందు ఉంటే ఇది కూడా వాస్తు దోషాన్ని సృష్టిస్తుంది. అలాంటప్పుడు ప్రధాన ద్వారానికి వంటగది మధ్య ఒక భారీ కర్టెన్ వేయాలి. అలాగే వంటగదిలోని తూర్పు లేదా ఉత్తర గోడపై స్వస్తికను వేయండి. ఇలా చేయడం వల్ల వంటగదికి సంబంధించిన వాస్తు దోషం తొలగిపోయి ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని నమ్ముతారు. వంటగది వాస్తు ప్రకారం లేకపోతే వంటగదిలోని స్టవ్ ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి. వంట చేసేటప్పుడు స్టవ్ ముఖం తూర్పు వైపు ఉండే విధంగా వంటగదిలో ఉంచండి. దీనితో పాటు ఎల్లప్పుడూ ఈశాన్య మూలలో వంటగదిలో నీటిని ఉంచండి. వంటగదిలోని వాస్తు దోషాన్ని కూల్చకుండా తొలగించడానికి సులభమైన మార్గం ఏమిటంటే, గ్యాస్ స్టవ్, సింక్లను వంటగదిలో కలిపి ఉంచకూడదు. సింక్ నీటి మూలకాన్ని సూచిస్తుంది, స్టవ్ అగ్ని మూలకాన్ని సూచిస్తుంది. కనుక ఈ రెండు వ్యతిరేక అంశాలు. ఈ రెండింటినీ కలిపి ఉంచడం వల్ల వంటగదిలో వాస్తు దోషం ఏర్పడుతుంది. కనుక వంటగదిలో నీరు, స్టవ్ ఒకదానికొకటి దూరంగా ఉంచాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.